హ్యాపీ రాజ్ ఈరోజు మూవీ చూసేసా. ఈ మూవీకి టైటిల్ ఎందుకో జస్టిఫై అయినట్టు నాకు అనిపించలేదు. మూవీలో హీరో పుట్టినప్పుడు ఒక బోర్డు మీద ఆనంద్ రాజ్ అని ఉంటది. ఆనంద్ రాజ్, సో హ్యాపీ రాజ్ అలా పేరు పెట్టారేమో అన్నట్టు అనిపించింది. మూవీలో అందరూ హ్యాపీ హ్యాపీ అని పిలుస్తూ ఉంటారు, కానీ సినిమాలో హీరో ఏమంత హ్యాపీగా ఉన్నట్టు ఎక్కడ చూపించరు. నేనేదో ఎక్స్పెక్ట్ చేసా యాక్చువల్లీ, బట్ ఆ టైప్లో ఏం లేదు. మూవీ ఒక కమర్షియల్, ఒక టెంప్లెట్లో ఫాలో అవుతూ ఉంటది. మూవీ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఈ మూవీ మనకు కాదు, మనలాంటి వాళ్ళకి ఎక్కదు, క్రింజ్ కంటెంట్, లాజిక్లెస్గా ఉన్నట్టు అసలు ఏమనిపించలేదు అన్నట్టు అనిపించింది. ఏదో యావరేజ్ కామెడీ కోసం ఉన్నట్టు ఓకే ఓకే అన్నట్టుగా ఉంది. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత లైక్ డైరెక్టర్ నాకు పొటెన్షియల్ కనిపించింది, ఇమోషనల్ పొటెన్షియల్ యాక్చువల్లీ. సో ఫాదర్ ఎమోషన్ ఉంటుంది, హీరో వాళ్ళ ఫాదర్ జార్జ్ మారియన్. ఇన్ని మనం రీసెంట్గా తాయ్ కిలవి మూవీలో చూసాం. అంతకంటే ముందు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అంటే డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీలో చూసాం. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో చూసినప్పుడే నాకు చాలా సూపర్గా అనిపించింది ఆయన యాక్టింగ్. అండ్ ఈ మూవీలో అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. జీవి ప్రకాష్కి తన ఫాదర్ మీద ఉన్న ఎమోషన్ పెద్దగా చూపించలేదు మూవీలో, ఏదో లాస్ట్లో చూపిస్తారు. బట్ కానీ సన్ మీద ఫాదర్కి ఉన్న ఎమోషన్ అయితే బాగా చూపించారు. అండ్ మోర్ ఓవర్ అది ఒక క్యారెక్టర్ డ్రివెన్ బేస్డ్ రోల్ అన్నట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ నుంచి చూపించినప్పుడు మన ఆర్క్ చూస్తే ఏదో ఒక ట్రెడిషనల్, ఒక విలేజ్ పర్సన్ లాగా ఉంటారు. సో అందరికి వెంటనే కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు, బట్ ఆ క్యారెక్టర్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా హై ఫీల్ అవుతాం. చాలా బాగా అనిపించింది ఆయన యాక్టింగ్ అయితే. ఇమోషన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి అనిపించింది. ఈ మూవీలో ఎందుకో జీవి ప్రకాష్ నాకు కరెక్ట్ కాస్టింగ్ కాదేమో అనిపించింది. జీవి ప్రకాష్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం, బట్ యాజ్ ఎ హీరో నేను చూడలేకపోయాను అనిపించింది. ఎందుకంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే అంతగా ఏం అనిపించలేదు. లైక్ ఒక యాక్టింగ్ చూసినట్టు కానీ, లేదంటే అసలు మూవీ మొత్తం అయిపోయేంత వరకు కూడా, సరే అంటే మనం లుక్స్ వైజ్గా జడ్జ్ చేయకూడదు కదా. సో మనం మూవీ మొత్తం అయిపోయేంత వరకు ఎక్కడన్నా ఏదన్నా ఒక బెటర్ రోల్ ఏదన్నా ఉందా, బెటర్ యాక్టింగ్ ఎక్కడ ఉందా అని చూస్తే నాకైతే మూవీ మొత్తంలో ఎక్కడ ఏమనిపించలేదు. చాలా రిజర్వ్డ్గా అనిపించింది యాక్టింగ్ అయితే. ఇమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ పెద్దగా పలిగినట్టు అనిపించలేదు. జీవి ప్రకాష్ బియర్డ్ అండ్ హెయిర్ స్టైల్ నాకు నచ్చలేదు. అలాగే డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు అనిపించింది. అంటే ఆ ఫేస్కి, ఆ వాయిస్కి అసలు సంబంధం లేదన్నట్టు అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అబ్బాస్ని, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత చూసానన్న ఫీలింగ్ వచ్చింది. హీరోయిన్ ఫాదర్ రోల్లో ప్లే చేశారు. ఫస్ట్లో అనిపించింది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారని. ఉంటుంది రోల్, బట్ కాకపోతే అంత హెవీ అని అయితే నాకు అనిపించలేదు. లైక్ మూవీలో ఒక సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఫస్ట్ ప్లేస్ హీరో ఫాదర్ అయితే, హీరోయిన్ ఫాదర్ సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఆయనకున్న స్కోప్లో బాగానే చేశారనిపించింది యాక్టింగ్ వైజ్ అయితే. హీరోయిన్ గౌరీప్రియ ఒక క్లీన్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశారనిపించింది. ఎక్కడ అంత హై ఇచ్చినట్టు లేదా లో అయినట్టు నాకేమనిపించలేదు. బేస్డ్ అపాన్ దట్ క్యారెక్టర్, సో ఆ రోల్లో ఫిట్ అయ్యేలా చేశారు. ఫస్ట్ హాఫ్లో చూపించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కొన్ని సోషల్ మీడియా వీడియోస్ ఏవో చూపిస్తూ ఉంటారు కదా, లైక్ హీరో ఏదో క్రింజ్గా ఉన్నట్టు, ఇవన్నీ నాకు చాలా క్రింజ్గా అనిపించాయి. నాకైతే పెద్ద కనెక్ట్ అవ్వలేదు. లవ్ స్టోరీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో జస్ట్ అలా పెట్టేద్దామని పెట్టేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. హీరో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చాలా హై లెవెల్లో గ్రో అయినట్టు చూపిస్తారు. అది అసలు కొంచెం కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు. హీరో ఐడియానే ప్రాపర్ గా చెప్పలేకపోతాడు, ఇంగ్లీష్ లోనే ప్రాపర్ గా మాట్లాడలేకపోతాడు. బట్ ఎట్ ఏ టైం లైక్ ఒక్కసారిగా అంత హై అలా గ్రో అయ్యాడు అన్నది అది ప్రాపర్ గా చూపించుంటే బాగుండు అనిపించింది. ఈ మూవీలో పెద్ద స్టోరీ ఏం లేదు, బట్ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, ఇంతే మెయిన్ స్టోరీ. పెద్ద కాన్ఫ్లిక్ట్స్, గొడవలు అంటూ ఏం లేదు, కొంచెం పెట్టాలని పెట్టినట్టుగా అనిపిస్తాయి. మూవీ చూసినప్పుడు నాకు ఎందుకో శ్రీనివాస కళ్యాణం నుంచి కొన్ని క్యారెక్టర్ రిఫరెన్సెస్ తీసుకున్నారేమో అనిపించింది. లైక్ రాశి ఖన్నా అండ్ వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళ రిచ్ సైడ్ ఉంటారు, అండ్ వీళ్ళు వచ్చేసి విలేజ్ సైడ్ ఉంటారు, ఎవరు నితిన్ అండ్ వాళ్ళ ఫాదర్. సో మూవీలో కూడా కొంచెం సిమిలర్ అలాగే ఉంటుంది స్టైల్. మరి ఈ మూవీలో చూడాల్సింది ఏముందంటే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ అయితే బాగుంటుంది. ఫాదర్ ఎమోషన్ ఆర్ ఫాదర్ క్యారెక్టర్ డ్రివెన్ చాలా బాగుంది అన్నట్టు అనిపించింది. ఆ డైనమిక్ అదంతా, దానికోసమైనా మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్, సాంగ్స్, బీజిఎం ఇవన్నీ కొంచెం యావరేజ్ గా అనిపించాయి. రైటింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్లీ నాకైతే ఇది ఒక యావరేజ్ మూవీలో అనిపించింది. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.